కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు 21 ఎకరాలు ఇస్తారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు. పహల్గామ్ ఉగ్రవాదం జరిగిన భారత్ ఎన్నటికీ మరవదంటున్న పవన్. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో సామర్లకోట కేఎస్ఎన్ పాఠశాల విద్యార్థులు విజయ పేరి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ చేసిన షాపులు. ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొకసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి. అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి.
ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి. రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు. ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుని తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవస్థలు పూర్తిగా అధ్వానమైన పరిస్థితులకి నీరుగారి. ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు 66,60,000 పెన్షన్లు. ఈ రోజుటికి 12 నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే 4 లక్షల పెన్షన్లు తీసేయడం. పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా 4 లక్షల పెన్షన్ ఊడగొట్టడం. ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత. మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విచ్చలవిడి కరప్షన్. ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా షాపుల కన్నా 20 రూపాయలు 15 రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది. ఇసుక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. మన హయాంలో కన్నా 2 రేట్లకి పెట్టి అమ్ముతూ ఉన్నారు. మన హయాంలో ఉన్న గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. రేటు చూస్తే మనకన్నా 1.5 రెట్లు 2 రెట్లు ఈ రేట్లు ఎక్కువతో అమ్ముతూ ఉన్నారు. మట్టి మైనింగు, నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా. నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు
కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడూ కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి. రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు, ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవస్థలు పూర్తిగా అధ్వానమైన పరిస్థితులకి నీరుగారి. ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు 66,60,000 పెన్షన్లు. ఈ రోజుటికి 12 నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే 4 లక్షల పెన్షన్లు తీసేయడం. పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టడం. ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత. మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విడి కరప్షన్. ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా షాపుల కన్నా 20 రూపాయలు 15 రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందనే కనిపిస్తుంది. ఇసుక
కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. మన హయాంలో కన్నా రెండింతల రేట్లకి పెట్టి అమ్ముతూ ఉన్నారు. మన హయాంలో ఉన్న గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. రేటు చూస్తే మనకన్నా కశ్మీర్లో ఉగ్రవాదులు చాలా కిరాతకులు కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం, అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య మృతే దీనికి గుర్తు. ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారి క్షణంలో అడుగుతుంది, వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని ఏరి వాళ్ళ ఇవి కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ, ఇంకా గుండెలు ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అయినాయి అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది, అంతే. మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లా సామర్లకోట కేఎస్ఎన్ పాఠశాల విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. 2024-25 విద్యా సంవత్సరంలో హాజరైన విద్యార్థులలో 50% పైగా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. జహ్నవి అలెక్కి అనే విద్యార్థినికి 600 మార్కులకు గాను 523 సాధించి పాఠశాల ప్రథమ శ్రేణిలో నిలిచింది.
బి వెంకట త్రినాథ్ అభిరామ్ 582 మార్కులు సాధించి ద్వితీయ శ్రేణిలో నిలిచారు. ఈ విజయం కేఎస్ఎన్ పాఠశాలకే సాధ్యమని కరస్పాండెంట్ కుమారి, డైరెక్టర్ శ్రీను, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించిన విద్యార్థులందరినీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అర్జున్ సత్తిరెడ్డి, ప్రిన్సిపల్ ఆర్ రాధాకృష్ణ, పాఠశాల బోధనా సిబ్బంది విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈరోజు రిలీజ్ అయిన 10th క్లాస్ మార్కుల్లో కేఎస్ఎన్ విద్యా సంస్థ నుండి 583 ఫస్ట్ ర్యాంక్ జాహ్నే వెలేకే అనబడే విద్యార్థి, అలాగే 582 సెకండ్ ర్యాంక్ అభిరామ్ అనబడే విద్యార్థికి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. అలాగే మా సంస్థ నుండి 60 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా ఎగ్జామ్ రాసిన ప్రతి ఇద్దరు స్టూడెంట్లో ఒక స్టూడెంట్కి కానీ 500 పైబడి మార్కులు రావడం జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకుని 50% స్టూడెంట్స్కి 500 మార్కులు పైబడి రావడం జరిగింది. అలాగే 550 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు 12 మందికి పై ఉండగా ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి పర్సెంటేజ్ ఇచ్చినందుకు గాను దానికి తోడ్పడిన ప్రతి ఒక్క విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయునికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కాశ్మీర్లో జరిగిన తీవ్రవాద దాడులకు నిరాశనగా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడానికి కానీ మరియు సాయంకాలం కొవ్వొత్తుల ర్యాలీ తీయడానికి కానీ మన దేశంలో మనకే స్వేచ్ఛ లేదు. ఆందోళనలో ప్రభుత్వాలు మనకు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా అడ్డపడుతున్నారు. ఎటువంటి తీవ్రవాదాలు ఎక్కడో లేదో మన ఆందోళనలోనే ఉన్నారు. ఎటువంటి తీవ్రవాదాలను గుర్తించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉన్నారు, ఎక్కడో కాదు. మనం ఈ ప్రోగ్రాంలో నిరాశరకరం చేయడానికి కూడా లేకపోతే ఇంకేముంది, ఇది ఆందోళన కాదు. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల మీద మొదట దాడి జరిగిందని అందరం భావించాము. కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రతి ఒక్క టూరిస్టుని వాళ్ళ మత ఆధారంగా, అంటే నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పేరు మరీ వెతికి వాళ్ళనందరినీ సపరేట్గా చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అది ఐడెంటిటీతో కూడా ఆధార్ కార్డు ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసి కూడా చెప్పినటువంటి కథనాలు మనం జాతీయ ఛానల్లో చూసాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి కారణం ఇంతవరకు భారతదేశంలో జరగలేదు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే విధంగా వెతికి అక్కడ ఉన్న ఈ కాశ్మీరీ పండిట్లని కాశ్మీర్ నుంచి పారద్రోలని చెప్పి మనం అప్పట్లో విన్నాము, తర్వాత చదువుకున్నాము. కానీ ఇప్పుడు కూడా అటువంటి సంస్కృతి ఇంకా అక్కడ ఉందంటే మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది, పాల్గాంలో జరిగింది కదా అనుకుంటే ఇది తప్పిది. రేపొద్దున మన జిల్లాలో కూడా, మన ఊర్లో కూడా ఇటువంటి సంఘటన జరగవని చెప్పి ఏం గ్యారెంటీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఎవరు కూడా బలవంతం లేదు. ఎవరైతే షాపులు బంద్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్వాగతం, బంద్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. బంద్ చేసి మధ్యాహ్నం వరకు ఉండమని పిలిపించారు, లేదు సాయంత్రం వరకు ఉంటా అంటే కూడా వాళ్ళకు మేము చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది. దేశంలో ఎవరైతే ఈరోజు భారతీయులు నేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు జై శ్రీరామ్ జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి సంఘటన సందర్భంగా ఈరోజు ఆలోని స్వచ్ఛందంగా షాపులు పనిచేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరణకాండని స్పందిస్తూ ప్రతి దుకాణదారుడైతేనేమి, ప్రతి అసోసియేషన్ వాడైతేనేమి, ప్రతి పెట్రోల్ బంకు, సినిమా థియేటర్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధులు చేసి వాళ్ళ కుటుంబాలకు తమ ప్రగాఢ సాగుని తెలిసేందుకు అందరికీ కూడా షాపులు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం అందరూ కూడా ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు సాయంకాలం కూడా
ఆ యొక్క కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.